మరి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ఈమెయిల్ ద్వారా మారుతి ప్రసాద్ రాస్తున్నారు, ఏమంటారు? ఆంజనేయ స్వామికి ఆకు పూజ ఎందుకు చేస్తారు? ప్రధానంగా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయడం మనం చూస్తున్నాం. ఆంజనేయుడు వానర రూపంలో ఉన్నాడు. వానరుడు అంటే మనం అనుకునే కోతి కాదు. చాలా చమత్కారంగా వానర శబ్దానికి విశేషమైన అర్థాలు కూడా పెద్దలు మనవి చేశారు. వా నరహ, మానవుడా ఏమిటి అంటే దేవతా స్వరూపము అని. అందువల్లే ఆంజనేయుడు సీతాన్వేషణకు బయలుదేరి వెళ్లే ముందు ఆ సముద్రాన్ని దాటాలి అనుకున్నప్పుడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళేప్పుడు తోక గిరగర తిప్పి నేలకు వేసి కొట్టాడు. అంటే వానరత్వాన్ని వదిలేస్తున్నాను, దివ్యత్వాన్ని సాధిస్తున్నాను అని చెప్పడానికి. అయినా కూడా దేవత ఏ రూపంలో వచ్చాడు? వానర రూపంలో వచ్చాడు. కాబట్టి వానరుడికి ఆకులు అలములు ప్రీతిపాత్రమైనవి కాబట్టి, చెట్ల కొమ్మల మీద తిరుగుతూ ఉంటాడు కాబట్టి, తోటల్లో విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఆకులతో పూజ చేస్తే ఆయన సంతృప్తి పడతాడు, ఈ చల్లదనానికి ఆయన ఆనందాన్ని అనుభవిస్తాడు అనే అభిప్రాయంతో ఆకుపూజ విధానం ఏర్పడింది. తర్వాత రెండో అంశం ఏమిటంటే ఆంజనేయుడికి రంభా వనప్రియుడు, రంభాఫలప్రియుడు అని, అరటి తోటల్లో ఎక్కువగా ఉంటాడని, అరటిపళ్ళు చాలా ప్రీతిపాత్రమైనవని ఒక అభిప్రాయం కూడా లోకంలో ఉంది. ఇది కూడా ఏ ఉద్దేశంతో అంటే అతడు శాఖాచరుడు అన్న అభిప్రాయంతోనే. అందువల్ల ఒక దేవతామూర్తిని మనం ఏదో ఒక రూపాన్ని కల్పించుకున్నప్పుడు ఆ రూపాన్ని దృష్టిలో ఉంచుకుని పూజా విధానం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అర్చా విధానానికి మాత్రమే పరిమితం. అంతరార్థం చూస్తే ఏ విధమైన అర్చన చేసినా ఒకటే ఫలితం. అక్కడ భక్తే ప్రధానం. అలా ఆలోచించాలి. మరో